Hello, my dear future nursing officers. Welcome to the Hyderabad Nursing Academy HNA, one of the best platform for nursing officers preparation. సో ఈరోజు మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయిన నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 11 గురించి డీటెయిల్డ్గా చూద్దాము. సో ఇది 24th జూలై నాడైతే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆల్రెడీ 24 జూలై నుంచి అప్లికేషన్ స్టార్ట్స్ అయ్యాయి ఆల్రెడీ. సో మీరు అప్లికేషన్ దీనికి చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ అండ్ అప్లికేషన్ ఫీ ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో చాలామంది ఇది డిమాండెడ్ వీడియో, దీని మీద వీడియో చేయమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం అకాడమీ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. సో నర్సింగ్ ఆఫీసర్స్ కామన్ రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకు 6 మంత్స్కి ఒకసారి అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ నర్సింగ్ ఆఫీసర్స్. సో ఆల్ ఇండియా లెవెల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఈ రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా పోస్ట్ బేసిక్ బీఎస్సీ చేసినా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ అండ్ ఇండియన్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఐఎన్సీకి రిజిస్టర్డ్ అయి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే జిఎన్ఎం చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. కాకపోతే వీళ్ళకు అడిషనల్గా ఏం అడుగుతారంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఇన్ ఏ మినిమం 50 బెడెడ్ హాస్పిటల్. సో 50 బెడెడ్ హాస్పిటల్లో మీరు వర్క్ చేసి ఉంటే కనుక మీరు నార్సెట్ రాయవచ్చు. సో ఇది కూడా మీరు స్టేట్ అండ్ ఐఎన్సీకి రిజిస్టర్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు జనరల్గా ఏజ్ లిమిట్ ఆల్ కేటగిరీస్కి వచ్చేసి మనకు యావరేజ్గా 18 to 30 years వాళ్ళ అయితే దీనికి ఎలిజిబుల్. బట్ ఏజ్ రిలాక్సేషన్ మనకు కేటగిరీ వైజ్ అప్కమింగ్లో ఉంటుంది, నేను మీకు క్లియర్గా చెప్తాను. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 3000 అయితే అప్లికేషన్ ఫీ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 2400 అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఎగ్జెంప్షన్ ఎప్పుడంటే రీఫండ్ రావడం జరుగుతుంది. సో ఇదొక బెనిఫిట్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. సో ఈ రీఫండ్ అనేది రావాలి అంటే మనం కంపల్సరీ ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వాలి. అది కూడా మనకు రిజల్ట్ వచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నీ క్లియర్ అయిన తర్వాత వెరిఫికేషన్ తర్వాత మనకు ఎస్టీ ఎస్సీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి మనకు రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వాళ్ళకైతే ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది. సో దీని పేమెంట్ మనం డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ ఆన్లైన్ సిబిటి స్టేజ్ 1 స్టేజ్ 2లో మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో నార్సెట్ ప్రిలిమినరీ డేట్ వచ్చేసి మనకు 12th సెప్టెంబర్ నాడైతే కండక్ట్ చేస్తారు, అది సాటర్డే ఉంటుంది. అండ్ సిబిటి స్టేజ్ 2 వచ్చేసి మనకు నార్సెట్ మెయిన్స్, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మనకు మెయిన్స్లో హాల్ టికెట్స్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇష్యూ చేసిన వాళ్ళకు 13th నాడు మళ్ళీ వెనస్డే మనకు మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఇంపార్టెంట్ డేట్స్, నార్సెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు 13th ఆగస్ట్ నాడు లాస్ట్ డేట్ అప్ టు 5 PM. సో అప్ టు 5 PM వరకు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఎప్పుడైనా కూడా అప్లికేషన్ పడిన తర్వాత వెంటనే చేసుకోవద్దు, అలా అని లాస్ట్ డే వరకు కూడా మనం వెయిట్ చేయొద్దు. సో ఇన్ బిట్వీన్ మిడిల్లో కంపల్సరీ మీరు అప్లికేషన్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, డిలే చేయొద్దు.
సో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ టైమ్ మనకు ఐడీ, పాస్వర్డ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్‌కి ఫర్దర్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనకు ఆల్రెడీ 24th నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో 13th ఆగస్ట్ వరకు మనకు లాస్ట్ డే ఆఫ్ అప్లికేషన్ అయితే ఉంది. అండ్ సబ్మిషన్ ఆఫ్ ఎన్ఓసి. సో ఎన్ఓసి చాలామంది డౌట్ అడుగుతున్నారు. సో ప్రైవేట్‌లో చేసిన వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలా అది ఇది అని. సో ఎన్ఓసి అనేది ఆల్రెడీ అప్లికెంట్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెమీ ఆర్ క్వాసీ గవర్నమెంట్ పిఎస్యు ఆటోనమస్ బాడీస్ ఆర్ ఎనీ ఇన్‌స్టిట్యూట్ ఫండెడ్ బై గవర్నమెంట్. సో గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు వర్కింగ్ చేస్తున్న వాళ్ళైతే కంపల్సరీ ఎన్ఓసి అనేది తీసుకోవాలి. తీసుకొని అది 18th ఆగస్ట్ 5 PM లోపు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎన్ఓసిలు కొన్నిసార్లు ఇష్యూ చేయడానికి టైం అయితే పడుతుంది కాబట్టి మీరు బిఫోరే అప్లికేషన్ పెట్టుకోవడం మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి సాధ్యమైనంత తొందరనే ఎన్ఓసి గురించి అప్లై చేసుకోవడం బెస్ట్. సో డేట్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ యాక్సెప్టెన్స్ టు అపియర్ ఇన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 24th ఆగస్ట్ నాడైతే యాక్సెప్ట్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా అనేది మనకు అపియర్ అయితే అవుతుంది వెబ్సైట్‌లో. అండ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు థర్డ్ నాడు. సో థర్డ్ 9th మంత్‌లో మనకు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు ఈ ఫుల్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. అప్‌లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 9th నాడైతే రావడం జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ సీబీటీ వచ్చేసి స్టేజ్ 1 ముందు చెప్పిన విధంగా సో స్టేజ్ 2 కూడా మనకు సెప్టెంబర్‌లో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిజల్ట్ వచ్చేసి రిజల్ట్ డేట్స్ అయితే మనకు ఇక్కడ అనౌన్స్ చేయలేదు. ఈ ఫ్యూచర్‌లో మనకు నెక్స్ట్ వీళ్ళు పబ్లిష్ చేస్తారు రిజల్ట్. సో సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది చాలా అందరికీ డౌట్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది. మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1, 2, 3 అలా. సో మనం నియర్ బై ఆప్షన్స్‌ని పెట్టుకుంటే మనకు నియర్ బై అలాట్‌మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఏది నియర్ ఉంటే అదే మీరు పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి సో ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇవి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రిలేటెడ్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ రిలేటెడ్. సో ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు ప్రయర్‌గా తీసుకొని పెట్టుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి రిలేటెడ్ ఆల్‌కి సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ వైస్ ఏజ్ రిలాక్సేషన్ మనకు ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే మనకు 10 ఇయర్స్ హైయెస్ట్‌గా ఉండడం జరుగుతుంది మాక్సిమం ఏజ్ లిమిట్. సో నెక్స్ట్ సో అదేవిధంగా మనకు వేరియస్ కేటగిరీస్‌కొచ్చేసి మనకిక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారి క్లియర్‌గా చూడండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ వైస్‌కి దానికి సంబంధించిన ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమీ లేయర్ అండ్ క్రిమీ లేయర్‌కి సంబంధించి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. వాటిని ఫాలో అయ్యి మాత్రమే మీరు సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఒకసారి ఇది జాగ్రత్తగా ఫుల్ నోటిఫికేషన్‌ని అప్లికేషన్ పెట్టుకునే ముందు అండ్ ఏదన్నా సర్టిఫికేట్స్ తీసుకునే ముందు మీరు థరోగా చదివిన తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి. సో అప్పుడు మీకు ఎలాంటి మరీ తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ అన్నీ క్లియర్‌గా ఒకసారి చదివిన తర్వాతనే ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వండి. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్‌కి క్రూషియల్ డేట్స్, ఎలిజిబిలిటీ క్లియర్‌గా అన్నీ ఇచ్చారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో పీడబ్ల్యూబీకి అన్నిటికి సంబంధించి మనకు క్లియర్‌గా గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను మెయిన్ టాపిక్స్ అయితే మీతోటి డిస్కషన్ చేస్తాను. అండ్ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాము. నెక్స్ట్ స్కీమ్ అయితే ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ వస్తే ప్రిలిమినరీ స్టేజ్ 1లో మనకు ఏమేమి అడుగుతాడో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. స్టేజ్ 1 ప్రిలిమినరీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు నాట్ సెట్ స్టేజ్ 1లో క్వాలిఫై ఎగ్జామినేషన్ ఎవరైతే అవుతారో వాళ్ళను స్టేజ్ 2కి పిలవడం జరుగుతుంది. సో అది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు. వాళ్ళే మెయిన్స్‌లో అపియర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మనకు 100 మార్క్స్‌కి గాను ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. 100 మార్క్స్‌కి గాను ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో మనకు 20 మార్క్స్ వచ్చేసి
రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ అండ్ 80 ఎంసీక్యూస్ రిలేటెడ్ టు సిలబస్ ఆఫ్ నర్సింగ్ కోర్సెస్ అని ఇచ్చారు. సో, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ నుంచి మనకు 80 మార్క్స్, అదేవిధంగా అండ్ జనరల్‌కి సంబంధించి 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్‌కి గాను మనకు ఎగ్జామ్ అయితే ప్రిలిమినరీ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్, సో, ఇక్కడ 1/3 నెగెటివ్ మార్కింగ్ అయితే మనకు ఉండడం జరుగుతుంది కాబట్టి క్లియర్‌గా ఎగ్జామ్ రాసేటప్పుడు మిస్టేక్స్ అస్సలకి చేయకూడదు. నెగెటివ్ మార్కింగ్స్ సాధ్యమైనంత అవాయిడ్ చేయాలి. అప్పుడే మనకు మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ క్వెషన్ పేపర్‌ని 5 పార్ట్స్‌గా డివైడ్ చేస్తారు. 5 సెక్షన్‌గా. అందులో 18 మినిట్స్‌కి గాను 20 క్వెషన్స్ వన్ టైమ్ మనకు డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. సో, మొత్తం పేపర్ ఒకే విధంగా మనకు ఒకేసారి కనబడదు కాబట్టి ఇవి 5 పార్ట్స్‌లో డివైడ్ చేశారు. సో, అది కూడా మీరు గమనించాలి. నెక్స్ట్, సో, ప్రిలిమినరీ కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వాలిఫై కట్ ఆఫ్ 50% ఫర్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్, 45% ఫర్ ఓబీసీ, 40% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ కేటగిరీస్. పీడబ్ల్యూబీ వాళ్ళకి కూడా మనకు 40% అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ పర్సెంటైల్ అనేది కట్ ఆఫ్ అనేది మనకు జస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో, ఇదొకటి గుర్తుంచుకోవాలి. క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో, క్వాలిఫై అయినంత మాత్రాన మనకు జాబ్ వస్తుందని కాదు. మీరు మాక్సిమం సాధ్యమైనంత మెరిట్‌లో ఉండడానికి ప్రయత్నించాలి. ఎనీ కేటగిరీ అయినా గూడా. ఏ కేటగిరీకి అయినా గూడా మనకు ఎప్పుడు ఎలా కట్ ఆఫ్ అయితుందనేది తెలియదు కాబట్టి అది 60 కావచ్చు, 50 కావచ్చు, 70 కావచ్చు. సో, దేనికైనా అవ్వచ్చు కాబట్టి మనం మాక్సిమం 90 కావచ్చు, 80 కావచ్చు. సో, ఆ రోజు డే కండక్ట్ చేసిన పేపర్ యొక్క హార్డ్‌నెస్ అంటే అన్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి సో, మాక్సిమం మీ అయినంత టాప్‌లో ఉండడానికే ట్రై చేయాలి ఎప్పుడు కూడా. సో, ప్రిపరేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ స్టేజ్ 2 వచ్చేసి మనకు క్యాండిడేట్స్ ఫస్ట్ స్కీమ్‌లో ఎవరైతే అవుతారో వాళ్ళను మనకు స్టేజ్ 2కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. సో, స్టేజ్ 2 మెయిన్స్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 160 మార్క్స్‌కి గాను కండక్ట్ చేస్తాడు. ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది 160 మార్క్స్‌కి. అండ్ ఇందులో కూడా సేమ్ 1/3 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది రాంగ్ ఆన్సర్‌కి. అండ్ క్వెషన్ పేపర్ విల్ బి డివైడెడ్ ఇన్ 4 సెక్షన్స్. సో, 4 సెక్షన్‌కి గాను 45 మినిట్స్ ఈచ్ కంటైన్స్ 40 క్వెషన్స్ డివైడ్ చేస్తాడు. సో, ఇది కూడా మనకు మెయిన్స్ ప్యాటర్న్. సో, ఇది కూడా క్లియర్‌గా చూడండి. ఇందులో కూడా క్వాలిఫైయింగ్ పర్సెంటైల్ అయితే ఇవ్వడం జరిగింది. సో, టై కేసెస్‌లో ఇన్ కేస్ క్యాండిడేట్స్‌కి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి. ఆ కేస్‌లో మనకేం చేస్తాడనేది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతారో ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అది కూడా చూడొచ్చు. సిలబస్ వచ్చేసి మనకు అకార్డింగ్ టు ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ హాస్ మెన్షన్డ్ ఇన్ ఎలిజిబిలిటీ సెక్షన్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు. సో, నర్సింగ్ రిలేటెడ్ అండ్ 20 జీకే ఉంటుంది. సో, మెరిట్ లిస్ట్ అండ్ మనకు తర్వాత ఇఫ్ సెలక్షన్ అయిపోతే మనకు సీట్ అలొకేషన్ కూడా తర్వాత రావడం జరుగుతుంది. అది అన్నీ ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఫైనల్‌గా సీట్ అలొకేషన్ అయితే అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి కూడా మనకు తర్వాత ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో, ఇదండి ఈరోజు నార్సిట్‌కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. సో, ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించి మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. సో, డోంట్ మిస్. నార్సెట్ అనేది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. 1,00,000 సాలరీ గ్రాస్ ఉండడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో 90,000-1,00,000. సో, మంచి ఆపర్చునిటీ. మిస్ చేసుకోవద్దు. అందరూ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. హెచ్ఎన్ఏ హైదరాబాద్ నర్సింగ్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.